ఈ రోజు మూవీ అప్డేట్స్ ఏంటంటే టిల్లు మళ్ళా వచ్చిండు. ఈసారి మరింత ఘాటుగా. తర్వాత దేవర కోసం ఎవరూ వెళ్లని ప్లేస్ కు ఎన్టీఆర్ అన్న వెళ్లారా? ఈ రెండు మూవీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్లిపోదాం. డీజే టిల్లు సినిమాలో ఓ స్థాయి వరకు వచ్చి ఆగిపోయాడు సిద్ధు జొన్నలగడ్డ. ఆ కథకు అంతే చాలని ఫీలయ్యాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో టిల్లు స్క్వేర్ లో మాత్రం బౌండరీస్ దాటేశాడు. ఎంతలా అంటే ట్రైలర్ లోనే సుదీర్ఘమైన లిప్ కిస్ సీన్ చూపించేంతలా. తన టార్గెట్ ఆడియన్స్ ఎవరో సిద్ధు జొన్నలగడ్డకు బాగా తెలుసు. అందుకే వాళ్లను దృష్టిలో పెట్టుకుని సినిమా తీసినట్టున్నాడు. ట్రైలర్ చూస్తే అదే విషయమర్థమవుతుంది. ఏకంగా 3.5 నిమిషాల ట్రైలర్ కట్ చేసి వదిలాడు. సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది, మరీ ముఖ్యంగా రాధిక ను రీప్లేస్ చేసిన అనుపమ పాత్ర ఎలా ఉండబోతోందనే విషయాన్ని క్లియర్ గా చెప్పారు ట్రైలర్ లో. అనుపమ పరమేశ్వరన్ ను ఈ తరహా పాత్రలో ప్రేక్షకులు చూడడం ఇదే తొలిసారి. నిరభ్యంతరంగా లిప్ కిస్ సన్నివేశాల్లో నటించిన ఈ హీరోయిన్ ఇకానిక్ కార్ సీన్ లో కూడా రాధిక ను మరిపించింది. సినిమాలో మరిన్ని మూతి ముద్దులున్నాయనే విషయాన్ని కూడా ట్రైలర్ లో పరోక్షంగా వెల్లడించారు. ఇక సిద్ధు విషయానికొస్తే టైటిల్ కు తగ్గట్టే టిల్లు స్క్వేర్ లో మరింత వినోదాన్ని, ఇంకాస్త యాక్షన్ ను అందివ్వబోతున్నాడనే విషయానికి కనిపిస్తూనే ఉంది. మల్లిక్ రామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. మార్చి 29న థియేటర్లలోకి రాబోతున్నాడు టిల్లు. తర్వాత మూవీ వచ్చేసి దేవర. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ టాలీవుడ్ లోనే ఈ హీరోకు సాధ్యం కాని విధంగా దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికి తోడు RRR సినిమాతో అతడి రేంజ్ గ్లోబల్ లెవెల్ కు చేరింది. దీంతో మరింత ఉత్సాహంతో కొత్త ప్రాజెక్టులను లైన్ లో పెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఇలా ఇప్పుడు ఎన్టీఆర్ దేవర అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న దేవర మూవీని బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోస్టల్ బ్యాక్డ్రాప్ తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని తీస్తున్నారు. దీనికి తోడు ఇటీవలే వచ్చిన గ్లింప్స్ వీడియోతో దేవర చిత్రంపై హైప్ మరింతగా పెరిగిపోయింది. హై రేంజ్ యాక్షన్ తో రూపొందుతోన్న దేవర మూవీని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందులో మొదటి భాగాన్ని ఈ ఏడాదిలోనే ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారు. ఇలా ఇప్పటివరకు ఎన్నో షెడ్యూళ్లను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. మొత్తంగా 85% టాకీ పార్టును ఫినిష్ చేసేశారు. సక్సెస్ఫుల్ కాంబినేషన్ లో రాబోతున్న దేవర మూవీని ఏప్రిల్ నుంచి వాయిదా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ గురించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం ఈ మూవీని ప్రమోట్ చేసేందుకు ఎన్టీఆర్ 2 నెలలు కేటాయించాడని తెలిసింది. అంతేకాదు దేవర మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా 27 ప్రదేశాల్లో ఈవెంట్లు లేదా ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నాడని తెలిసింది. మరీ ముఖ్యంగా ఇప్పటివరకు ఏ హీరో వెళ్లని ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఎన్టీఆర్ వెళ్తున్నాడని సమాచారం. అదే జరిగితే ఆ రాష్ట్రాలకు వెళ్లి ప్రమోట్ చేసిన తొలి హీరోగా అతడు రికార్డు సాధించినట్లు అవుతుంది. ఇదిలా ఉండగా దేవర మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.